వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈ నెల 12న నేలకొండ ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఒక హిస్టారికల్ సంఘటన జరగబోతుంది, ఒక ఉత్సవం జరగబోతుంది. అదే 2587వ బుద్ధ జయంతి ఉత్సవాలు. వేలాదిగా ప్రజలు ఇవాళ తరలి రాబోతున్నారు అక్కడికి. మీరంతా కూడా తరలి రావాల్సిందిగా ఈ సందర్భంగా నేను పిలిపిస్తున్నాను. ఎందుకు బుద్ధ జయంతికి తరలి రావాలంటే ఆసియాలో నంబర్ 1 అక్కడ నేలకొండపాండిలో అక్కడ బుద్ధుని ఆరామం ఉంది. ఇవాళ మొత్తం తెలంగాణ అంతా కూడా బుద్ధుని శిష్యులు ఇక్కడ తిరిగి ఆ మొత్తం బౌద్ధాన్ని విస్తరించిన ప్రాంతం ఇదంతా. తెలంగాణ ఇవాళ ఆంధ్ర కంటే కూడా తెలంగాణలో ఎక్కువగా బౌద్ధానికి సంబంధించిన చరిత్ర ఉంది. బుద్ధుని చరిత్ర ఇవాళ తెలంగాణ ప్రాంతం అంతా కూడా మనకు ఆయన జీవితం అంతా, ఆయన జీవిత చరిత్ర, ఆయన శిష్యులు ఈ తెలంగాణ ప్రాంతంలో ప్రచారం చేసిన విధానం చూసుకుంటే మనకు ఖమ్మం జిల్లా, కరీంనగర్ జిల్లా, ఇలా మొత్తానికి గోదావరి నదీ తీర ప్రాంతం అంతా కూడా బౌద్ధం పూర్తి స్థాయిలో విస్తరించింది. ఆ రోజుల్లో జైనము బౌద్ధము నిలయాలు మన తెలంగాణ ప్రాంతాలు. ఇలా నేను ఆ మధ్యలో మొన్న బోధన్కి వెళ్ళాను. బోధన్కి వెళ్ళినప్పుడు బోధన్లో కూడా ఇలా ఆ ప్రాంతంలో బౌద్ధానికి సంబంధించిన ఇవాళ ఆరామాలు ఉన్నాయి. బౌద్ధానికి సంబంధించిన, జైనానికి సంబంధించిన ఇవాళ గోపురాలు, గుళ్ళు ఉన్నాయి. ఆ బౌద్ధానికి జైనం బాహుబలి అనే సినిమా తీయడం కూడా చరిత్ర అంతా కూడా అక్కడదే. బోధన్ పట్టణ ప్రాంతంలోని బోధన్ జిల్లాకు సంబంధించి, నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన చరిత్ర అంతా కూడా అంటే బౌద్ధము, జైనము ఇవాళ ఒక శాస్త్రీయమైన మతాలుగా, ఇవాళ దేవునితో సంబంధం లేని మతాలుగా మనం చూడొచ్చు. బట్ తర్వాత బుద్ధుని దేవునిగా మార్చారు, అది వేరే విషయం. కానీ బుద్ధుడు దేవుడు కాదు. బుద్ధుడు మనలాంటి మనిషి. బుద్ధుడు జ్ఞానవంతుడు, విజ్ఞానవంతుడు, వివేకవంతుడు, జ్ఞానశీలి. కాబట్టి శీలం అనే దానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన మహోన్నతమైన వ్యక్తి బుద్ధుడు. జ్ఞానానికి అత్యంత విలువనిచ్చిన మహోన్నత వ్యక్తి బుద్ధుడు. సంఘానికి, వ్యక్తికి కాకుండా సంఘానికి అత్యంత గౌరవం ఇచ్చిన మహోన్నత నాయకుడు కూడా బుద్ధుడు. సో కాబట్టి ఇవాళ బౌద్ధము ఒక ఆది హిందుత్వము అంటే, ఇవాళ హిందుత్వం అంటే చాలామందికి తప్పుడు భావనగా చూస్తున్నారు. ఆది హిందుత్వం కూడా దేవుడు లేడు. అసలు హిందూ అనేది మతం కానే కాదు, సింధు పదం నుండి వచ్చింది. శివుడు కూడా దేవుడు కానే కాదు, ఒక ప్రకృతి ఆరాధకుడు, ఒక ప్రకృతి ప్రేమికుడు, ఒక ప్రకృతిని ఇవాళ పరిరక్షించిన ఒక అద్భుతమైన మహోన్నతమైన వ్యక్తిత్వం ఉన్న ఒక చెప్పాలంటే ఆది గురువు. సో ఆది గురువు శివుని శిష్యులు చాలా మంది కూడా బుద్ధిస్టులుగా మారారు తర్వాత పరిణామ క్రమంలో. అశోకుడు కూడా శివుని యొక్క ఆరాధకుడే ఒకప్పుడు. ఇవాళ మనం చూసుకుంటే శ్రీలంకలో ఏదైతే లంకాధిపతి అయిన రావణుడు కూడా శివునికి ఆరాధికుడే. ఇలా చరిత్రలో చూసుకుంటే శివుని ఆరాధకులు గొప్పలు ఉన్నారు, ఇంక్లూడింగ్ అశోకుడు. సో అశోకుడు అంటే శైవము, బౌద్ధము, జైనము ఈ 3 చాలా కీలకమైన ఒక భక్తి మార్గాలు, ఒక మనిషికి సంబంధించిన ఒక జీవన విధానానికి సంబంధించిన విలువలు, జ్ఞానానికి సంబంధించిన, శాస్త్రీయతకు సంబంధించిన, విజ్ఞానానికి సంబంధించిన విధానాలు, అది కళలు కావచ్చు, నాట్యం కావచ్చు, ప్రకృతి పరిరక్షణ కావచ్చు, అది ప్రేమ కావచ్చు, అది సెక్స్ కావచ్చు, అది ఉత్పత్తి కావచ్చు, పునరుత్పత్తి కావచ్చు, ఇలా శాస్త్రీయంగా అనేక అంశాల మీద చర్చ పెట్టింది బౌద్ధము, జైనము, శైవం. సో ఇవాళ బౌద్ధము, శైవము, జైనం ఏదైతే ఉందో ఇవి మతాలు కాదు, ఇవి మార్గాలు.
ఇవి జీవన విధానాలు. ఇంత అద్భుతమైన జీవన విధానం నడయాడిన ఈ నేల, ఈ భూమి, ఈ బౌద్ధ భూమి, జ్ఞాన భూమి, ఈ శైవ భూమి, ఈ జైన భూమి, విజ్ఞానమయమైన భూమి, ఈ భూమిలో నడయాడిన బుద్ధుడు, ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ తను గురువుగా స్వీకరించి, బుద్ధుడు తన మొదటి గురువు అని చెప్పి ప్రకటించుకున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. వాళ్ళ గురువులు మొదటి గురువుగా బుద్ధుడు ఎందుకు ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే, బౌద్ధము శాస్త్రీయమైన మతం, దేవునితో సంబంధం లేదు, అలాగే పరలోకము నరకంతో సంబంధం లేదు. మనిషి తన జీవన విధానము, తన నడవడిక, క్రమశిక్షణ, తన విలువలు, విజ్ఞానము, శాస్త్రీయత సంబంధించిన ఒక జ్ఞాన మార్గము బౌద్ధం. సో ఇట్లాంటి బౌద్ధాన్ని, ఆ బౌద్ధ మార్గాన్ని మనువాదం వచ్చి దెబ్బతీసింది. ఇవాళ మనువాద విషకౌగిలిలో బౌద్ధం ఈ దేశం నుండి విదేశాలకు వెళ్ళిపోయింది. శైవము మనువాదీకరించబడ్డది, అలాగే బౌద్ధం కూడా మనువాదీకరించబడ్డది, జైనం మనువాదీకరించబడ్డది. సో కాబట్టి బ్రాహ్మణీయ మనువాదీకరణ చెందిన ఈ మూడు శాస్త్రీయమైన మతాలు, మార్గాలు, జీవన విధానాలను ఇవాళ దెబ్బతీసిందే మనువాదం. సో దాన్ని దెబ్బకొట్టడమే ఇవాళ బుద్ధుని యొక్క, జైనం యొక్క, శైవం యొక్క లక్ష్యం, సిక్కిజం యొక్క లక్ష్యం. సో సిక్కిజం కూడా ఇవాళ మనువాదాన్ని మంటగలిపి సమానత్వాన్ని, ఇవాళ సమానత్వ సిద్ధాంతాన్ని శైవం నేర్పింది. ఆడమ్మగా సమానులని, స్త్రీ పురుషులతో ఉత్పత్తి జరుగుతుందని, ప్రేమకు ప్రాధాన్యత ఇచ్చారు. శివుడు కానీ, అలాగే బుద్ధుడు కానీ, జైనం కానీ ప్రకృతిని ప్రేమించాలని, సర్వజీవులు సమానమని, సమానత్వ సిద్ధాంతాన్ని సిక్కిజము, బౌద్ధిజము, జైనిజము, శైవం నుండి మొదలుకుంటే సిక్కిజం వరకు కూడా సమానత్వ సిద్ధాంత భూమికగా ఈ వ్యవస్థ నడపడానికి ప్రయత్నం చేసింది. అందుకే ఒక ఆల్టర్నేటివ్ మతాలుగా ఇవాళ, ఆల్టర్నేటివ్ మార్గాలుగా ఇవాళ కొన్ని కోట్లాది మంది ప్రజలు అనుసరించడానికి ఇవాళ ఒక సమతా సిద్ధాంతాన్ని ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం జరిగింది. సో ఆ ప్రయత్నంలో భాగంగా మిత్రులారా, ఇవాళ నేను వస్తున్నా నేలకొండపల్లికి, మీరు రండి. బౌద్ధ జ్ఞానాన్ని విస్తరింపజేయడానికి, బుద్ధుడిని ఒక పొలిటికల్ ఫిలాసఫర్గా స్వీకరించడానికి, బహుజన హితాయ బహుజన సుఖాయ, బ్రాహ్మణ హితాయ బ్రాహ్మణ సుఖాయ కాదు, బహుజన హితాయ బహుజన సుఖాయ అని చెప్పిన బుద్ధుడు, ఆ బుద్ధుని రాజకీయ సిద్ధాంతంగా మార్చి ఇవాళ బహుజన రాజకీయ అధికారాన్ని కోసం పనిచేసిన మాన్య శ్రీ కాశీరామ్ గారు, ఇవాళ బౌద్ధమే జ్ఞాన మార్గం అని చెప్పేసి బోధిసత్వ బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళు స్వీకరించిన ఒక నవయాన బౌద్ధం. సో ఈ మార్గాలని వివరించడానికి, ఆ జ్ఞాన మార్గాన్ని మనం తెలుసుకోవడానికి, అలాగే ఆ యొక్క ప్రపంచ పర్యాటక కేంద్రమైన నేలకొండపల్లి బౌద్ధారామం ఇవాళ దానికి 2.5 కోట్లు కూడా శాంక్షన్ చేసి విడుదల చేయలేకపోతుంది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. నిజంగా రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉందా బౌద్ధం పట్ల? గతంలో కేసీఆర్ అన్న అద్భుతమైన బౌద్ధ క్షేత్రాలని కట్టాడు, అంతర్జాతీయంగా ఇవాళ తీర్చిదిద్దాడు. మరి కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు ఒక బీజేపీ ప్రభుత్వంలా వ్యవహరిస్తున్నాడు. 2.5 కోట్లు కూడా ఆయన శాంక్షన్ చేయకుండా, అంటే శాంక్షన్ అయిన వాటిని విడుదల చేయకుండా, ఒక దళిత ఉప ముఖ్యమంత్రి అయి ఉండి బట్టి విక్రమార్క ఇవాళ ఆయన ప్రాంతంలో, ఆయన జిల్లాలో, ఆయన మంత్రిగా 3 మంత్రులు ఉంటారు, 2.5 కోట్లు ఇవ్వలేరా? ఒక్కొక్క మంత్రి నుండి ఒక్కొక్క కోటి కూడా ఇవ్వలేరా? అంత శక్తిహీనులా మీరు, అంత బలహీనులా? ఇవాళ పురావస్తు శాఖ అనుమతి ఇవ్వట్లేదని చెప్పేసి కుంటి సాకులు చెప్పి 2.5 కోట్లు కూడా శాంక్షన్ చేయకుండా, కనీసం మంచినీటి సౌకర్యము, కరెంటు లేని పరిస్థితి ఇవాళ ఎంత దుర్మార్గం చెప్పండి తెలంగాణలో. అంతర్జాతీయంగా ఇవాళ అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మన ఇవాళ ఐక్యరాజ్య సమితి కూడా ఇవాళ ఒక గొప్ప హెరిటేజ్ ప్రాంతంగా గుర్తించాల్సిన
ఇలా నేలకొండపల్లి బౌద్ధారామాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు మీరు? చలో నేలకొండపల్లి, లక్షలాదిగా తరలిరండి, వేలాదిగా తరలిరండి. ఇవాళ దళితులంతా తమ యొక్క శక్తి ప్రదర్శన చూపెట్టాలి. ఈ మనవాద ప్రభుత్వానికి దెబ్బపడాలి, బుద్ధి రావాలి. ఖచ్చితంగా మనవాద ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా చలో నేలకొండపల్లి వేలాదిగా తరలిరచ్చి మన ఐక్యతను చాటుదాం. మన జ్ఞాన మార్గాన్ని, మనవాదాన్ని దెబ్బకొట్టే జ్ఞాన సిద్ధాంతమైన బౌద్ధాన్ని ఇలా మన తెలంగాణ పల్లె పల్లెన విస్తరించే విధంగా మీరంతా, మనమంతా ఐక్యంగా, బుద్ధిస్టులంతా ఐక్యంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా వేలాదిగా తరలి రావాల్సిందిగా పిలుపిస్తున్నారు. జై భీమ్, జై బుద్ధ, నమో బుద్ధాయ, జై పెరియార్, జై పూలే.